ఘనంగా కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు అనిల్ గార్డెన్స్లోని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి, విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ రావు, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను కళాశాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అకాడమిక్ పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు అతిథులు మెమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ రోజు తమ కళాశాలల వార్షికోత్సవ వేడుకలకు బిఎస్యు వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ రావు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విచ్చేయటం ఎంతో సంతోషకరమని విద్యా సంస్థల ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి తెలిపారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల దినదిన అభివృద్ధికి విక్రమసింహపురి యూనివర్సిటీ అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విఎస్యు వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని జీవితంలో ముందడుగు వేయాలన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయులు పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు, తిక్కన సోమయాజులు నడియాడిన నేల అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారి వారి వృత్తుల్లో దేశానికి సేవ చేస్తూ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలల వార్షికోత్సవ వేడుకలకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విఎస్యు వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ రావు విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు అతిథులు ఇచ్చిన సందేశం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదిగేందుకు వారిచ్చిన స్ఫూర్తి ఎనలేనిదన్నారు. లక్ష్మీనారాయణ నిజాయితీ గల అధికారిగా పేరు పొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలన్న భావన లక్ష్మీనారాయణని చూస్తే అర్థమవుతుందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.